హాయ్ అండి. ఈరోజు దోశలు కాదండి, బూందీ చేస్తున్నాను అనమాట. ఒక అర్ధ కిలో శనగపిండి అయితే తీసుకున్నాను. శనగపిండి జల్లించుకుంటే బూందీ అనేది చక్కగా వస్తుందండి, కరెక్ట్గా. అందుకని జల్లిస్తున్నాను. ఇది శనగపప్పు పట్టించిన పిండి అనమాట. మామూలుగా పట్టిస్తాం కదా బయట, అలాగ పట్టించిన పిండి అనమాట. అదైతేనే బాగా వస్తుందండి. మనం షాపుల్లో కొనుక్కొచ్చిన పిండి అయితే బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదండి. అందులోనే 2 స్పూన్లంతా బియ్యం పిండి కూడా వేస్తున్నానండి. అరకిలో శనగపిండి అండి ఇది కూడా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవడమేనండి. ఇందులో ఇంకా సోడా ఉప్పు అలాంటివి ఏమీ వేయకూడదండి. ఇందులో ఏంటంటే ఇంకా వాటర్ వేసేసుకొని కలిపేసుకోవడమే. మనము బజ్జీల పిండి కలుపుతాం కదండి, ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. పిండి కరెక్ట్గా ఉంటుందన్నమాట. మరీ పల్చగా చేసుకోకూడదండి. ఎక్కువ పల్చగా ఉంది అంటే పిండి, వాటర్ ఎక్కువ అయ్యాయి అనుకోండి, పిండి ఏంటంటే ఆయిల్ అనేది లాగేస్తుంది అనమాట. మొత్తం ఆయిల్ బాండీలో వేసిన ఆయిల్ అంతా అయిపోయిద్దండి. అందుకని కొంచెం పిండి కరెక్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలపాలండి పిండి. ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ పెట్టి ఇదిగో ఇలాగా గెరిటితోటి పిండి వేసుకుంటూ చక్కగా ఇలాగా, చేతితోటి అనకూడదండి, ఇలా కొడితేనే బూందీ అనేది చక్కగా గుండ్రంగా వస్తాయండి. భలే గుండ్రంగా వచ్చాయన్నమాట చక్కగా. ఇదిగో చూసారా ఎలా పడుతున్నాయో, చక్క నీట్గా గుండ్రంగా వస్తున్నాయి. అడుగున పిండి అంటుకుపోయింది అనుకోండి, ఆ వేడికి రాదనమాట. కొంచెం పైకి పెట్టుకోవాలి మనము. ఇలాగా స్పీడ్గా కొట్టాలన్నమాట. అలా స్పీడ్గా కొడితేనే అది బాగా వస్తుంది. చూసారా, స్వీట్ షాపుల్లో అంటూ ఉంటారు బూందీ కొట్టాలి అంటుంటారు, చూసావా? ఇదేనండి ఇలాగే అన్నమాట. చక్కగా ముత్యాలలాగా వచ్చినాయండి, గుండ్రంగా వచ్చినాయి అన్నమాట. ముత్యాలు కూడా ఇంత గుండ్రంగా ఉండవేమోనండి అంత బాగా వచ్చాయన్నమాట. పిండి కలుపుకోవటంలోనే ఉందండి. మనం కరెక్ట్గా పిండి కలుపుకుంటే చక్కగా వస్తాయి. నేను చేసిన పిండి అరకిలో పిండి 2-3 సార్లకు వచ్చిందండి నాకు ఇలా చేయడానికి. అదే పెద్ద బాండి అయి ఉంటే ఒకసారికే సరిపోతుందండి, ఒకసారికి వచ్చేస్తాయి అన్నమాట, మొత్తం వచ్చేస్తాయి. అప్పటికి నేను పెద్ద బాండీనే పెట్టానండి, కొంచెం పెద్దది పెట్టాను అనమాట, తొందరగా అవ్వాలని. మరీ చిన్నది పెట్టుకొని చేసామంటే ఈ అరకిలో పిండిని ఒక 10 సార్లు వేసుకుంటా ఉండాలన్నమాట. అందుకని కొంచెం ఇంట్లో పెద్ద బాండీ ఉంది కదా, అదే పెట్టాను. నేను చెప్పేది ఏంటంటే, ఇంకా టిఫిన్ సెంటర్లో పెద్దది ఉంటుంది కదండి, అదైతే ఒకసారికే వచ్చేస్తాయి అంటున్నాను అనమాట. పెద్దది కూడా ఉందండి, ఇలాగ బూందీ చేసుకునేది ఉందన్నమాట. దాంతో అయితే ఒకసారికే 1 కిలో వచ్చేస్తుందండి, అందులో బాగా వస్తుంది అనమాట. ఇగో ఇలాగ వచ్చాయండి, చక్కగా గుండ్రంగా వచ్చాయన్నమాట, నీట్గా. ఇవన్నీ ఒక 2-3 సార్లు ఇలా చేసేసుకొని రెడీ చేసేసుకోవటమేనండి. చక్కగా ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. లడ్డూకి అయితే ఇంత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇది మనం బూందీ చేస్తున్నాం కదండి, బూందీ కోసం అయితే ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలండి చక్కగా. చూసారా ఎంత బాగా పడుతున్నాయో. మనము పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. అలాగే పిండి కూడా మామూలుగా షాపుల్లో తెచ్చే పిండి అయితే టేస్ట్ ఉండదండి. బూందీ కూడా, లడ్డు అయినా సరే బూందీ అయినా సరే ఉండదన్నమాట. మనం ఇలాగా పచ్చిశనగపప్పు అనేది మిల్లుకు పట్టించేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇల్లు కూడా క్లీన్ చేసేస్తున్నామండి. నవరాత్రులు వస్తున్నాయి కదా, ఇల్లంతా క్లీన్ చేసుకొని కొంచెం నీట్గా చేసుకుంటున్నాము. ఏంటంటే ఇంకా ఇంట్లోకి సరుకులు అవి కూడా ఎక్కువ ఏం తెప్పించలేదన్నమాట. మామూలుగా కూడా నేను సరుకులు ఎక్కువ తెప్పించనండి.
మామూలుగా నెలకి కావాల్సిన బియ్యము, కందిపప్పు, చింతపండు అలా తెప్పిస్తాను. మిగతావి ఏయో ఎక్స్ట్రా ఉంటాయి కదండి చేయాల్సినవి, ఏమన్నా ఉంటే కనుక అవి ఎక్కువ సరుకులు ఏం తెప్పించనండి. ఏముందండి ఇప్పుడు కొంచెం ఆర్డర్ పెట్టేస్తే ఎమ్మటే వచ్చేస్తున్నాయి. ఊరికే అన్నీ తెప్పించేసుకొని డబ్బాల్లో పోసుకొని ఆ పురుగులు పడతా ఉంటాయి, మనం వాడకపోతే పాడైపోతూ ఉంటాయి. ఎందుకులే అని చెప్పి నేను ఎక్కువైతే తెప్పించనండి. ఏది అవసరం అవుతుందో అవి తెప్పిస్తూ ఉంటాను. ముఖ్యమైనవి ఏమున్నాయో అవి అయితే తెప్పిస్తానండి. మామూలుగా బియ్యము, చింతపండు ఇలాంటివి ఉంటాయి కదా, అవైతే మాత్రం ఎక్కువ తెప్పించి పక్కకు పెట్టేస్తాను. మామూలుగా ఎక్స్ట్రా సరుకులు ఇంట్లో ఏదన్నా ఎక్స్ట్రా వంట అవి చేసినప్పుడు మాత్రం ఆర్డర్ పెట్టి తెప్పిస్తానమాట. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే ప్రతి నెల ఇలాగ వెళ్ళిపోయి డీమార్ట్కి వెళ్ళిపోయి మొత్తం సరుకులు తెచ్చేసుకొని వాటిని కష్టపడి డబ్బాల్లో నింపేసుకొని మళ్ళీ అవి పురుగులు పట్టేస్తాయేమో అని ఏదో ఒకటి చేసుకొని తినాల్సినటువంటి పరిస్థితి అనమాట. ఇవి చేసేయాలి మళ్ళీ పురుగులు వచ్చేస్తాయి అని చెప్పి మళ్ళీ అవన్నీ చేసేసుకోవడం, ఇలాగా భలే ఇబ్బందులు ఉంటాయండి అలా ఊరికే తెచ్చేసుకుంటే. ఇప్పుడు ఏముందండి, ఆర్డర్ పెట్టామంటే వచ్చేస్తున్నాయి. చక్కగా మనం ఏదైనా కావాలంటే తెప్పించుకోవచ్చు. మనకి ఏది ముఖ్యమో అవి తెప్పించుకొని ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే తెప్పించుకుంటే సరిపోతుంది. ఊరికే తెచ్చుకోవడం, ఆ డబ్బాల్లో పెట్టుకోవడం, అవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవడము, ఇదంతా రిస్క్ ఎందుకులేని నేను ఎక్కువ అయితే ఏం తెప్పించనండి. ఇప్పుడన్నా ఈ మాత్రం తెప్పిస్తున్నాను, కానీ టిఫిన్ సెంటర్ ఉన్నప్పుడు అయితే ఇంకా తక్కువ అండి, అసలు తెప్పించను అనమాట. మామూలుగా మనం షాప్కి ఏమన్నా తెచ్చుకుంటాం కదా, ఆ టైంలో ఏదన్నా కావాలంటే అది తెప్పించేస్తాను. అలాగా సరిపోతుందన్నమాట. ఊరికే తెచ్చుకోవడము, డబ్బాల్లో పోసుకొని ఆ డబ్బాలన్నీ కడుక్కోవడం, అవి పురుగులు పడతాయేమో అని చెప్పి మళ్ళీ ఏదో ఒకటి తయారు చేసుకోవడం, ఇలాగా ఉంటుందన్నమాట. అందుకని ఎప్పుడు కావాలంటే అప్పుడు తెప్పించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. బూందీ మొత్తం అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. కొంచెము ఎర్రగా కాల్చానండి, ఎందుకంటే లడ్డూకి అయితే కాదు కదా, మనం బూందీకే కదా. ఎర్రగా కాల్చుకుంటే అంటే ఎర్రగా ఫ్రై చేసుకుంటే బాగుంటుందని ఈ విధంగా చేశాను. చక్కగా ముత్యాలలాగా భలే రెడీ అయిపోయాయండి. ఈ మాత్రం అన్నీ ఒక బేషన్లో పోసేసా. ఇప్పుడు పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు కూడా ఫ్రై చేసేస్తున్నానండి. ఇంతేనండి, బూందీ రెడీ అయిపోయినట్టే. ఇంకా అందులో కొంచెం కారం వేసేసుకొని కలుపుకున్నామంటే చాలు. మనకి ఎంత కారం కావాలంటే అంత వేసుకోవడమేనండి. కారం అంటే ఉప్పు కారంలో ఉంటుంది కాబట్టి సరిపోతుంది. మళ్ళీ ప్రత్యేకంగా ఉప్పు వేయాల్సిన పని ఉండదండి. ఆ కారంలో ఉప్పు వేసి చేస్తాం కదా, కూర కారాలు ఉంటాయి కదా మన ఇంట్లో, ఆ కారం కొంచెం యాడ్ చేసి కలిపేస్తే సరిపోతుంది. రెడీ అయిపోయిందండి, బూందీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. పల్లీలు కూడా మంచివి వేసుకోవాలండి, క్వాలిటీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. కొంచెం కారం వేసి కలిపేస్తున్నానండి. ఇంకా అయిపోయినట్టే, ఇంకా చక్కగా రెడీ అయిపోయిందండి. బాయ్ అండి, ఉంటాను.